బంగారు పల్లెంలో పెట్టి అద్భుతమైన ప్రగతితో తెలంగాణను చేతిలో పెట్టిండు కదా కేసీఆర్. నువ్వు ఇవాళ మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు. ఎసొంటి తెలంగాణ ఎట్లా చేస్తున్నావు? ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇదే పటాన్ చెరువులో వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు. 2 రోజులు ఇండస్ట్రీలు మూతబడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు. కానీ ఏడాది లోపలనే కేసీఆర్ 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు, ఇండ్లకు ఇచ్చిండు, రైతులకు ఇచ్చిండు, కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు. ఇదే పటాన్ చెరువులో మంచినీళ్ళు లేక అమీన్పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు. 3 రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తుండే అమీన్పూర్లో. బొల్లారంలో అంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే. అటువంటి బొల్లారంకు, అమీన్పూర్కు, పటాన్ చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు, మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? 1,58,000 కోట్ల అప్పు తెచ్చినావు ఏడాదిలో. 1,58,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నదా? చేసినావు. ఏం చేసినావు? రైతు బంధు ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టినావు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎత్తలేవు, మహాలక్ష్మి ఎగబెట్టినావు, ఒక ఇల్లు కట్టలే. కొన్ని పనులు హైదరాబాద్లో చూస్తే మాత్రం కనబడ్డాయి. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండబ్బా రేవంత్ రెడ్డి. ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి, ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే. ఇక బొమ్మలు చూసి ఇది రేవంత్ రెడ్డి కట్టిండు అనుకోవాలి. కట్టింది కేసీఆర్, బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి, ఏం కనబడతలేవు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు వేసి పరిస్థితి వాళ్ళే కట్టినట్టు. కట్టింది కేసీఆర్, 3 రంగులు వేసి మేమే కట్టినామంటారు. నేను మొన్న పోయినా కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు పోయినా, చెత్త ఎత్తటోడు దిక్కులేడాడ. మొత్తం చెత్త కుప్పలు అయిపోయింది. గంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే ఆడో దవాఖాన లేదు, నీళ్లు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేదు, మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తుతలేరు. అంత ఆగమాగం అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఇదే బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే పేగులు దిగదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ వెనుకబడుతుంటే ఇవాళ బాధ అవుతూ ఉంది. దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసింది. మంచినీళ్ళ పథకమైనా, చెరువుల పునరుద్ధరణనైనా, 24 గంటల కరెంట్ అయినా, రైతు బంద్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, మూగ జీవాలకు అంబులెన్సులైనా దేశం మనం చూసి నేర్చుకునేటట్టు నడిపినాం. మనం 10 ఏళ్ళు దేశం మనం చూసి నేర్చుకున్నది. తెలంగాణ దిక్కు దేశం అంతా చూసింది. అన్నం, బియ్యం, వడ్లు, ఆ వడ్ల ఉత్పత్తిలో దేశానికే నంబర్ 1 అయినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే, కర్ణాటక వాళ్ళు జరంత బియ్యం మాకు అమ్మరా, మాకు కమ్మి వడ్డే అని అడుగుతుండే. అంటే తెలంగాణ 10 మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. అంత అద్భుతంగా తీర్చిదిద్దినాం మనం. కానీ ఇలా తెలంగాణ ఇలా వెనుకడుగు పడతా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ఇలా ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. మన ఉమ్మడి మెదక్ జిల్లా రూరల్ తెలంగాణలో అత్యధికంగా 7 సీట్లు గెలిచి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు అండగా నిలబడ్డది. మనమందరం కష్టపడాలి. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 10కి 10 బీఆర్ఎస్ గెలిపించి మనం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలి. ఇస్తామన్న నమ్మకం కూడా నాకు ఉన్నది. ప్రజలు మన వైపే చూస్తున్నారు, నమ్మకం మన వైపే ఉంది. తేలిపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు, భ్రమలు, ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇవాళ కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు. అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించిండు. అరేగా పటాన్ చెరువులో నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇచ్చిన, పటాన్ చెరువుకు ఆర్డీఓ ఆఫీస్ జీవో తెచ్చిచ్చినాం. రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైనా ఆర్డీఓ ఆఫీసు రిబ్బన్ కత్తిరియరు, రిజిస్ట్రేషన్ ఆఫీసు చాలు చేయరు. ఇదేం గవర్నమెంటు? కొత్త ఇచ్చుడు విడిచిపెట్టండి. కేసీఆర్ ఇచ్చినవి కూడా నడవయా? ఆడ గంత పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 200 పడకల ఆసుపత్రి పటాన్ చెరువులో కేసీఆర్ శాంక్షన్ ఇచ్చి ఆయనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కొట్టిండు. ఏడాది అర్థమైనా ఇంకా దవాఖాన పూర్తి కాదు, ఆ పనులు ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, గట్టిగా కష్టపడండి. తప్పకుండా మా నాయకులు, సీనియర్ నాయకులు అందరినీ కూడా నేను కాపాడుకుంటా. ఏ ఒక్క నాయకుడిని కూడా రేపు అన్యాయం జరగదు.
మీకు తగిన గుర్తింపు గౌరవం లభించే బాధ్యత నేను తీసుకుంటా మీ అందరికీ. ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరు కష్టపడితే వాళ్ళను కాపాడుకుంటుంది పార్టీ, ఆ బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి అందరూ కలిసి పనిచేయండి.